ఈరోజు హోమ్ మేడ్ చాక్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా జీడిపప్పు, బాదం పప్పు చిన్న ముక్కలుగా చేసి దాన్ని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ దీనికి డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఈ కంపెనీలో కాంపౌండ్ అయితే తీసుకొని దాన్ని బాగా చిన్న ముక్కల కింద కట్ చేసి మనం దీన్ని అయితే డబుల్ బాయిలింగ్ మెథడ్ యూస్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలి చాక్లెట్ అనేది. సో ఈ విధంగా మెల్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి ఎక్కువ హీట్ అనేది ఉండకూడదండి. లైట్గా వాటర్ మరిగిన వాటర్ మీద మనం ఇది చేసుకోవాలి. అలా అని హై ఫ్లేమ్ మీద కూడా చేయకూడదు. మీడియం టు లో ఫ్లేమ్ అంటే సరిపోతుంది. సో మనకి దగ్గర అవైలబుల్గా ఉన్న మౌల్డ్స్లో అయితే మనం ఇది చేసుకోవచ్చు. సో ఇక్కడ నా దగ్గర హార్ట్ మౌల్డ్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఫస్ట్ కొంచెం చాక్లెట్ ఫిల్ చేసి దాంట్లో మళ్ళీ కొంచెం నట్స్ అనేది ఫిల్ చేసి సో దాని మీద మళ్ళీ చాక్లెట్తో కవర్ చేసేస్తాం. సో ఈ ప్రాసెస్ అనేది మనం మిగిలిన అన్నీ చేసేసుకోవాలండి. ఇంకా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. లేదంటే కోకో పౌడర్ యూస్ చేసుకోవచ్చు, హోమ్ మేడ్ చాక్లెట్స్ చేసుకోవచ్చు. ఇదైతే కాంపౌండ్ యూస్ చేసి హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి. సో ఇలా మొత్తం ఫిల్ చేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అది కొంచెం రిమూవ్ చేసేసి మనం వీటిని అయితే జస్ట్ ఫ్రిడ్జ్లో ఒక 20 minutes లేదా హాఫ్ అన్ అవర్ పెడితే సరిపోతుంది. మనకి ఈజీగా చాక్లెట్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నాకు కొంచెం చాక్లెట్ అయితే దాన్ని ఇలా ప్లాస్టిక్ మనకి వస్తుంది కదా, ప్లాస్టిక్ మోడల్లో కూడా చేసుకుంటున్నా. ప్లాస్టిక్ మోడల్లో అయితే మనకి డీమోల్డ్ చేసినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా సిలికాన్ మోల్డ్తో పోల్చుకుంటే సిలికాన్ మోల్డ్కి జస్ట్ దాన్ని రివర్స్ చేసి పాప్ అవుట్ చేయాలి. మనం ఇలా చేస్తే ఈజీగా చాక్లెట్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారుగా, జస్ట్ రివర్స్ చేస్తే జస్ట్ పాప్ అవుట్ చేస్తే మనకి చాక్లెట్ అనేది వచ్చేస్తుంది. అలా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా దీనికన్నా కాంపౌండ్ కన్నా కోకో పౌడర్ యూస్ చేసుకునే మెథడ్ అది వేరే ఉంటుంది. మనకి ఈజీగా తక్కువ టైంలో అయిపోవాలి అనుకుంటే ఇలా కాంపౌండ్ యూస్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి.